నమస్తే మా ఐమ్ బ్యాక్ విత్ న్యూ కంటెంట్ టుడే. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు రైట్ ఎ స్టోరీ అనమాట. స్టోరీ ఎట్లా రాస్తే మనకి స్టోరీ అనేది నీట్గా మోల్డ్ అవుతుంది. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు ఏం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని ముందు వీడియోలో మనం చూస్తుంది అసలు స్టోరీ అంటే ఏంది చూసాం కదా. ఈ రోజు స్టోరీ ఎలా రాయాలో చూద్దాం. స్టోరీ రైటింగ్లో మనకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి క్లారిటీ ఆఫ్ విజన్ ఉండాలి. స్టోరీ మెయిన్ థీమ్ ఏంటో తెలిసి ఉండాలి. మనకున్న కీ ఎలిమెంట్స్ మీద ఒక పట్టు అనేది ఉండాలన్నమాట. రాసే కథలో ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటి మీద పట్టు ఉండాలి మనకి. ఇవి మనకి బెటర్ స్టోరీ రాయడానికి అయితే బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం ఒక ఫుల్ స్టోరీని ఎట్లా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రమ్ స్టోరీ స్క్రాచ్ టు ద స్క్రీన్ ప్లే వరకు ఎట్లా రాయాలని మొత్తం చూద్దాం. ఇప్పుడు దీనిలో మనకి మొత్తం మెయిన్లీ 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండింగ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్టోరీ. నీకు ఒక సీన్ చూసి ఆ సీన్ కాకపోయినా వేరే సీన్ యొక్క ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. అండ్ డెవలపింగ్ ద కోర్ ఐడియా అనమాట. యూ కెన్ ఇన్స్పైర్ ఫ్రమ్ ఎనీవేర్ ఆన్ ఎనీ ప్లేస్ గుర్తుపెట్టుకుని ఎనీ ప్లేస్. ఇట్ ఇంక్లూడ్స్ రెస్ట్ రూమ్ ఆల్సో. నన్ను అడిగితే నేనైతే ఏం చెప్తానంటే రెస్ట్ రూమ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్స్పైర్. ఎక్కడైనా కూర్చున్నా కానీ నీకు పక్కన నుంచి డిస్టర్బెన్సెస్ ఏదో ఒకటి వస్తుంది, కానీ నువ్వు పీస్ఫుల్గా ఆలోచించగలిగేది ఎక్కడంటే రెస్ట్ రూమ్లోనే నువ్వు పీస్ఫుల్గా ఆలోచించగలవు. ఇంతగా ఉండొచ్చు, బట్ ఇట్స్ ట్రూ అనమాట. ఈ 3 స్టోరీస్ అయితే రాస్తున్నా. ఈ 3 స్టోరీస్ యొక్క మెయిన్ లైన్ రెస్ట్ రూమ్ ఉన్నప్పుడే వచ్చాయి అనమాట. ఏ పాయింట్ మీద రాయాలని తెలిసింది. ఇప్పుడు నీ స్టోరీని నువ్వు డెవలప్ చేయాలి. దానికి మెయిన్లీ మనకి ఒక 5 ఎలిమెంట్స్ అయితే మనకి మెయిన్లీ కావాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్స్. నువ్వు క్యారెక్టర్స్ని ఎంత బాగా డెవలప్ చేసుకుంటే అంత బాగా వస్తుంది స్టోరీ అనేది. మెయిన్ క్యారెక్టర్ అవ్వచ్చు, విలన్ క్యారెక్టర్ అవ్వచ్చు, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. ఇవి ఎంత బాగా డెవలప్ చేసుకుంటే నీ కథ అనేది అంత నీట్గా అంత బాగా వస్తుంది అనమాట. దాని నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ అంటే నీ కథలో ఏదైనా ఒక ఇబ్బంది అనేది ఉండాలన్నమాట. మెయిన్ క్యారెక్టర్కి ఏదో ఒక ఇబ్బంది ఉండదు. ఈ కాన్ఫ్లిక్ట్ ఎంత బాగా రాయగలిగితే ఈ స్టోరీకి ఎంత బాగా హెల్ప్ చేస్తుంది. మూడోది వచ్చేసి ప్లాట్ అంటే 3 యాక్ట్ మోడల్. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్టు 3 స్టేజెస్ అని చెప్పుకున్నాం. నార్మల్ దీన్ని 3 యాక్ట్ మోడల్ అంటారు. సారీ ఫర్ సేయింగ్ యాజ్ 3 స్టేజ్ మోడల్. ద ఫస్ట్ వన్ వచ్చేసి ది బిగినింగ్ or the setup of the story, and the second one is the conflict, or it's called as a confrontation of the story, and then third one is the conclusion, or it's called as the resolution of the story. ఈ 3 యాక్ట్ మోడల్ లో మన ప్లాట్ అయితే నీట్ గా రాసుకోవాలి. ఫోర్త్ వన్ ఈస్ సెట్టింగ్ ద స్టోరీ. ఈ సెట్టింగ్ ద స్టోరీలో ఏమేమి వస్తాయంటే నీ స్టోరీ అనేది ఏ టైం లైన్ లో జరుగుతుంది, ఏ లొకేషన్స్ లో జరుగుతుంది, ఇవన్నీ ఫైనలైజ్ చేసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం. ఎట్లా ఈ స్టోరీని నువ్వు ఏ టైం లైన్లో రాయాలనుకుంటున్నావు, ఏ బ్యాక్డ్రాప్స్లో రాయాలనుకుంటున్నావు, ఇవన్నీ రాసుకోవడం అనమాట. అండ్ దెన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ. ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ. ఇక్కడ మనం మన స్టోరీని ఒక బీట్ షీట్ లా రాస్తాం అనమాట. అంటే నువ్వు అనుకున్న స్టోరీని చిన్న ఫార్మాట్ లో చిన్న స్కేల్లో రాసుకుంటావు కదా. అంటే నీకు విజువలైజ్ చేసేదానికి నీకు అర్థమవుతుంది నేను ఎలా రాయగలుగుతున్నాను, ఎట్లా రాయాలనుకుంటున్నాను అనేది నీ స్టోరీ యొక్క ఫ్లో అనేది అర్థమవుతుంది ఈ బీట్ షీట్ లో. దాని తర్వాత నువ్వు 3 యాక్ట్ మోడల్లో నీట్ గా ప్రిసైజ్ గా రాస్తావు నీ స్టోరీని. అది అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ అనమాట. స్టోరీ సెటప్ ఏంది, కన్ఫ్రంటేషన్ ఆఫ్ ద స్టోరీ ఏంది, అండ్ రెజల్యూషన్ ఆఫ్ ద స్టోరీ ఏంది. ఈ 3 యాక్ట్స్ ని నీట్ గా రాసుకుని ప్రిసైజ్ గా స్టోరీ రాసుకుంటావు. ఇది స్టెప్ 2 అనమాట. స్టెప్ 3 వచ్చేసి స్క్రీన్ ప్లే ఆఫ్ ద స్టోరీ. ఈ స్టెప్ 1, స్టెప్ 2 నువ్వు ఎంత బాగా రాస్తే స్టెప్ 3 అనేది అంత నీట్గా వస్తుంది. స్టెప్ 3 నువ్వు ఎంత నీట్గా రాసుకుంటే తీయాలనుకున్న మూవీ, షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు లేదా మూవీ అవ్వచ్చు, అంత నీట్గా అంత బాగా వస్తుంది అనమాట. స్టెప్ 3 ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. స్టెప్ 3 వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ రైటింగ్. స్క్రీన్ ప్లేలో నువ్వు ఎంత నీట్గా రాయొచ్చు అంటే నీ స్టోరీ ఎట్లా వెళ్తుంది, ఏ క్యారెక్టర్స్ ఏం మాట్లాడుతాయి, ఏ క్యారెక్టర్ ఏ టైంలో ఏం చేస్తుంది, ఇదంతా నీట్గా డీటెయిల్డ్ వేలో ఏ సీన్ ఎక్కడ ఉండాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, ఈ సీన్లో ఏమేమి జరగాలి, లైటింగ్ సెటప్ ఎట్లా ఉంటుంది, ఎడిటింగ్లో ఏ కట్స్ వాడాలనుకుంటున్నావు, ఎంత ప్రిసైజ్గా నీట్గా రాసుకుంటావు ఈ స్క్రీన్ ప్లేలో. నువ్వు రాసిన స్టోరీ నువ్వు విజువలైజ్ చేసుకోగలవు. నువ్వు విజువలైజ్ చేసుకున్నట్టు నువ్వు ఇట్లా విజువలైజ్ చేసుకుంటున్నావు అని పక్కన వాడికి చెప్పేదానికి నీ స్క్రీన్ ప్లే అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో స్క్రీన్ ప్లేని నీట్గా రాసుకుంటే నీ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కూడా నీకు అంత నీట్గా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇదనమాట మొత్తం వీడియో అయితే. స్టోరీ రైటింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ నో వాట్ యువర్ రైటింగ్.